మూవీ ఓపెన్ సీన్ లో అనకొండపురం అనే విలేజ్ ని చూపిస్తారు. ఆ విలేజ్ లో ఉండే ఒక వ్యక్తి ల్యాంపు పట్టుకొని గంట కొట్టుతూ అది వచ్చే టైం అయింది, అందరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకోండి ఊరి ప్రజలతో అంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే దూరంగా ఒక గుండు స్వామీజీ ఫ్లూట్ వాయిస్తూ ఉండగా అది చూసిన ఊరు వ్యక్తి అతని దగ్గరికి వెళ్లి, ఎవరు నువ్వు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ ఉండడం నీకు మంచిది కాదు, అది వచ్చే టైం అయింది, వెంటనే వెళ్ళిపో అని ఊరు వ్యక్తి గుండు స్వామీజీతో అంటాడు. దానికి స్వామీజీ ఊరు వ్యక్తిని నువ్వు ఎవరి గురించి చెబుతున్నావని అడగగా ఆ టైంలోనే భయంకరంగా అరుపులు చేస్తూ వింత శబ్దాలతో కంటికి కనబడని ఒక శక్తి ఊరు వైపు వస్తూ ఉంటుంది. అప్పుడు ఊరు వ్యక్తి స్వామీజీ వద్ద నుండి పారిపోగా స్వామీజీ మాత్రం కొన్ని మంత్రాలు చదువుతూ తన దగ్గరున్న క్లాత్ లో ఒక బొమ్మ గీసి వచ్చే శబ్దాలని గాలులనే ఆపేస్తాడు. అది గమనించిన ఊరి ప్రజలందరూ స్వామీజీ వద్దకి పరిగెత్తుకుంటూ వెళ్లి స్వామీజీని మా ఊరిని రోజు వచ్చే ఈ సమస్య నుండి మీరే కాపాడాలి స్వామి అని అడుగుతారు. అందుకు స్వామీజీ ఊరి ప్రజలతోటి ఈ కొండ వెనుక ఒక పెద్ద రాజభవనం ఉంది, దానిలో ఉన్న శక్తిని మేల్కొల్పాలని బయట చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ రాజభవనంలోకి వెళ్లకుండా శక్తిని మేల్కొల్పలేమనే విషయము తెలియదు. కానీ ఒక అవకాశం ఉంది, ఆ అవకాశంతో ఎవరైనా ఆ శక్తిని లేపితే అది మీ అందరినీ నాశనం చేస్తుందని అంటాడు. దానికి ఆ ఊరు వ్యక్తి స్వామీజీతో మీరే మమ్మల్ని కాపాడాలి, ఇక మీరే మాకు దిక్కు స్వామి అని అనగా అప్పుడు స్వామీజీ ఆ వ్యక్తితోటి నేను మిమ్మల్ని కాపాడలేను, ఈ క్లాత్ లో ఒక వ్యక్తి బొమ్మ గీశాను, అతనే మీ అందరినీ కాపాడతాడని చెప్పి ఆ క్లాత్ ని ఊరు వ్యక్తికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాత ఊరు వ్యక్తి ఆ క్లాత్ ని ఓపెన్ చేయగా ఆ క్లాత్ మీద స్వామీజీ గీసిన బొమ్మని చూసి నిన్ను ఎక్కడని వెతకాలిరా అని గట్టిగా అరుస్తాడు. సీన్ కట్ చేస్తే ఒక సిటీలో అపార్ట్మెంట్ లో ఉండే ఒక ఫ్లాట్ లో స్వామీజీ క్లాత్ లో గీసిన వ్యక్తిని చూపిస్తారు. అతని పేరు భారతి. భారతి ఒక స్టోరీ రైటర్, అతను బి గ్రేడ్ స్టోరీలు రాస్తూ ఉంటాడు. ఇంకా అతనికి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక బ్రోకర్ ద్వారా ప్రొడ్యూసర్ ని కలవడానికి అతని ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రొడ్యూసర్ తో పాటు భారతి చెప్పే కథను వినడానికి ప్రొడ్యూసర్ ఫ్యామిలీ మొత్తం కూర్చుంటారు. అప్పుడు భారతి తను రాసుకున్న బి గ్రేడ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటంటే ఇంటి ఓనర్ పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదివేటప్పుడు పని మనిషి టీ అండ్ టిఫిన్ ఇవ్వడానికి ఓనర్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఓనర్ టీ తీసుకుంటూ పని మనిషి ఉన్న పొజిషన్ ని చూసి తనని ఒక మాదిరిగా చూస్తాడు. తర్వాత ఓనర్ పని మనిషికి ఒక 100 రూపాయల నోటు ఇవ్వడంతో పని మనిషి ఆ నోటుని దాచుకుంటుంది. అది గమనించిన ఓనర్ ఇంకో 100 రూపాయల నోటుని పని మనిషికి ఇవ్వగా పని మనిషి ఆ నోటుని కూడా తనలోనే దాచుకుంటుంది. అది చూసిన ఓనర్ తట్టుకోలేక తన దగ్గరున్న గల్లగురిగిని తీసుకొని పని మనిషి ముంగట పగలగొడతాడు. ఈ విధంగా భారతి స్టోరీని ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి చెప్పుతూ తర్వాత ఏం జరుగుతుందో మీరు గెస్ చేయగలరా అని వాళ్ళందరినీ అడుగుతాడు. దాంతో ప్రొడ్యూసర్ ఫ్యామిలీ వాళ్ళకి కోపం రావడంతో బ్రోకర్ తో పాటు భారతిని అతని అసిస్టెంట్ ని బయటికి వెళ్ళగొడతారు. నెక్స్ట్ సీన్ లో సౌమ్య అనే అమ్మాయిని చూపిస్తారు. తనకి భయంకరమైన ఒక పీడకల వస్తుంది. ఆ పీడకలలో తనని ఎవరో చంపేసినట్టు కలగంటుంది. దాంతో సౌమ్య ఉలికిపడి లేవగా అది చూసిన తన ఫ్రెండ్ ఏమైంది సౌమ్య, మళ్ళీ కలగన్నావా, ఈసారి ఎవరు చనిపోయినట్టు కలగన్నావు అని అడుగుతుంది. దానికి సౌమ్య నేనే అని చెప్పి తన బీరువలో ఒక వింత ఆకారంతో ఉన్న ఒక ఫోటోని చూస్తూ ఉంటుంది. అప్పుడు సౌమ్య ఫ్రెండ్ సౌమ్యని నీకు పీడకల వచ్చినప్పుడల్లా ఈ ఫోటోని చూస్తూ ఉంటున్నావు, అసలు ఈ ఫోటోకి అంతగానే ఏం ప్రత్యేకత ఉంది అని అడుగుతుంది. అందుకు సౌమ్య నా పూర్వీకులందరూ ఈ ఫోటోకి పూజలు చేస్తూ మొక్కేవారు, అలా కాలక్రమంలో ఈ ఫోటో నా వద్దకి చేరింది, అప్పటి నుంచి ఈ ఫోటోతో నేను ఏదో ఒక విధంగా లింక్ అయ్యానని తన ఫ్రెండ్ తో అంటుంది. ఇంకా సౌమ్య ఒక హాస్పిటల్లో సెక్సియాలజిస్ట్ డాక్టర్ వద్ద అకౌంటర్ గా పనిచేస్తుంది. అలా సౌమ్య హాస్పిటల్లో ఉండగా అదే హాస్పిటల్ కి డైరెక్టర్ అయిన భారతి తన అసిస్టెంట్ తో బ్రోకర్ చెప్పిన మరో ప్రొడ్యూసర్ అయిన సెక్సియాలజిస్ట్ డాక్టర్ ని కలిసి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తాడు. అప్పుడు సౌమ్య అతనిని చూసి భారతి హాస్పిటల్ కి వచ్చాడేంది అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే సౌమ్య భారతితో ప్రేమలో ఉంటుంది. అసలు భారతి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, తనకేమైనా ప్రాబ్లం ఉందా అని సౌమ్య తెలుసుకోవడానికి భారతికి కనపడకుండా దాక్కుంటుంది. ఇక హాస్పిటల్ లోపలికి వచ్చిన భారతికి ఇది వరకు తను రాసిన బీగ్రే స్టోరీలో ఊహించుకున్న వ్యక్తి లాగా పుష్పలాల్ అనే వ్యక్తి కనబడడంతో తనతోటి స్టోరీని తీద్దామని భారతి డిసైడ్ అవుతాడు. అంతలోనే సౌమ్య భారతిని పక్కకి లాగి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని భారతిని అడుగుతుంది. దానికి భారతి నేను తీయబోయే స్టోరీకి కావలసిన ప్రొడ్యూసర్ ని కలవడానికి వచ్చానని చెప్పగా అందుకు సౌమ్య స్టోరీ తీయడం కోసం నీకు ఈ నకిలీ డాక్టర్ ప్రొడ్యూసర్ గా దొరికాడా, నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని భారతితో చెప్పగా దాంతో భారతి బయటికి వెళ్ళిపోతాడు. అదే రోజు సౌమ్య తనకి రోజు వచ్చే కళల గురించి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్ తో దెయ్యాన్ని విడిచిపెట్టే స్వామీజీ అయిన గోవిందుని కలిసి తన ప్రాబ్లం గురించి చెప్పుతుంది.
అందుకు గోవిందు సౌమ్యని నీకు రోజు ఎటువంటి కలలు వస్తున్నాయో ఈ పేపర్ మీద రాయమని అడగగా దానికి సౌమ్య తనకి వచ్చే కలల గురించి ఆ పేపర్ మీద రాసి గోవిందుకు ఇస్తుంది. అప్పుడు గోవిందు ఆ పేపర్ మీద చేయి పెట్టి సౌమ్య కలలోకి వచ్చేది ఎవరని చూసినప్పుడు అది మహాశక్తివంతురాలని, చనిపోయిన నుండి తన కోటలోనే దెయ్యంలా ఉంటుందని, ఇంకా అది ఒక ఊరిని ప్రతిరోజు ఇబ్బంది పెడుతుందని స్వామీజీ తెలుసుకుంటాడు. అప్పుడు గోవిందు నేను ఆ శక్తిని ఎలాగైనా బంధించి మీకు ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పి సౌమ్యని అక్కడి నుండి పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాత్రి గోవింద్ తో పాటు కొంతమంది సౌమ్య కలలోకి వచ్చే కోటలో ఉండే దెయ్యాన్ని బంధించడానికి పూజలు చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే అటుగా ఫుల్ గా మందు తాగి భారతి ఆయన తన అసిస్టెంట్ వెళ్లేటప్పుడు భారతి అసిస్టెంట్ పాస్ పోయడానికి పూజ చేసే వైపు వెళ్లి మత్తులో అనుకోకుండా పూజ ముగ్గులో కాలు పెట్టి పూజకి భంగం కలిగిస్తాడు. అప్పుడు ఆ దెయ్యం స్వామీజీని చంపేసి తన ఆత్మని వశపరుచుకుంటుంది. దాంతో స్వామీజీ అనుచరులు భారతి అసిస్టెంట్ ని దొరకపట్టి కొడుతూ ఉంటారు. అప్పుడు భారతి అక్కడికి వెళ్లి తన అసిస్టెంట్ ని విడిపించుకొని ఎలాగల్లా తప్పించుకొని తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోతారు. కొంత సమయం తర్వాత టెన్షన్ పోగొట్టుకోవడానికి ఇద్దరు కలిసి మందు సిట్టింగ్ వేస్తారు. ఆ సమయంలోనే వాళ్ళ రూమ్ నుండి ఏవో అరుపులు రావడంతో అప్పుడు భారతి ఎవరదని తన కాలు చొప్పుని రూమ్ లోకి విసిరగా విసిరిన చొప్పు మళ్ళీ బయటకు వచ్చి తన అసిస్టెంట్ కి తగులుతుంది. దెబ్బకి ఇద్దరు భయపడి బయటికి పరుగులు తీయగా బయట మెట్ల కింద ఒక బాడీ పడుకొని వాళ్ళ వైపు తల తిప్పి సడన్ గా ముందుకు వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ మళ్ళీ పరుగులు తీస్తూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అదే సమయంలో సౌమ్య భారతిని కలవడానికి అతని ఫ్లాట్ కి వచ్చినప్పుడు అక్కడ భారతి ఫేస్ లో ఉండే భయాన్ని గమనించి ఏమైంది, ఎందుకు భయపడుతున్నారని భారతిని సౌమ్య అడగగా దానికి భారతి ఆ రూమ్ నుండి ఏవో వింతగా శబ్దాలు వస్తున్నాయని సౌమ్యతో అంటాడు. అప్పుడు సౌమ్య అదేమిటో అని తెలుసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళినప్పుడు లోపట స్వామీజీ అయిన గోవిందుడి ఆత్మ సౌమ్య ఒంటిలోకి ప్రవేశిస్తుంది. తర్వాత సౌమ్య భయంకరమైన ఫేస్ తో భారతి ముంగడికి వెళ్లి భయపడుతున్న భారతి తోటి నన్ను వెంటనే అనకొండపురంకి తీసుకువెళ్ళు అని బెదిరిస్తుంది. దాంతో వెంటనే భారతి సౌమ్యని అనకొండపురం ఊరికి తీసుకెళ్లినప్పుడు అక్కడ సౌమ్య ఒక కోడితోటి కోటలోకి ప్రవేశించి లోపల సమాధిలో ఉన్న ఆత్మని తన రక్తంతో విడుదల చేయడానికి చేయాల్సింది చేసి మైకం కోల్పోతుంది. అది చూసిన భారతి వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్లి సౌమ్యని స్పృహలోకి తెచ్చి అక్కడి నుండి బయటికి తీసుకెళ్లుతాడు. అప్పుడే సమాధి నుండి ఒక అమ్మాయి ఆత్మ బయటికి వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే భయంకరమైన అరుపులు గాలులు రావడంతో ఊర్లో ఉండే వారందరితో పాటు సౌమ్య అండ్ భారతిలు కూడా వాళ్ళ ఇండ్లలోనే దాక్కుంటారు. అంతలోనే అక్కడికి గుండు స్వామీజీ రావడంతో ఊరిలో జరిగే ప్రళయం ఆగిపోతుంది. దాంతో ఊరి ప్రజలందరూ వాళ్ళతో పాటు భారతి అండ్ సౌమ్యలు కూడా స్వామీజీ వద్దకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న భారతి అండ్ సౌమ్యలతో స్వామీజీ మీరెంత పని చేశారు? ఆ కోటలో ఉండే ఆత్మ ఏమైనా బాహుబలిలో ఉండే దేవసేనదా? ఆ ఆత్మ మాయసేనదిరా అని 1000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ ఓపెన్ సీన్ లో గేర్ఖాన్ అనే రాజు ఒక రాజ్యం మీద యుద్ధం చేయడానికి వెళుతాడు. రాజు యుద్ధం ప్రకటించే ముందు రాజ్యంలో ఉన్న కోటని చూసి తన దళపతితో వావ్, ఒక అందమైన అద్భుతమైన భారీగా ఉండే ఇలాంటి ప్యాలెస్ నా జీవితంలో చూడలేదు. ఈ ప్యాలెస్ ని నేను ఎలాగైనా సొంతం చేసుకుంటానని అంటాడు. అది విన్న దళపతి తమ రాజుతోటి ఈ అనకొండపురం రాజ్యం గురించి నేను చాలా విన్నాను. ఈ రాజ్యం ని అంత సునాయాసంగా సాధించుకోలేము. ఎందుకంటే ఆ కోటలో ఒక మహారాణి ఉంది. తన పేరు మాయసేన. ఆమెను పట్టుకోవడానికి చాలా మంది రాజులు తమ సైన్యంతో వచ్చారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. నాకు తెలిసి దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉందని చెప్పుతాడు. అందుకు రాజు దళపతితో ఆ కారణమేమిటో తెలుసుకొని ఆ మాయసేన రాణిని నా వశం చేసుకొని విజయం సాధించుకొస్తానని చెప్పి అదే రోజు రాత్రి రాజు ఒకడే కోటలోకి ప్రవేశిస్తాడు. లోపలికి వెళ్లిన రాజు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇంకా తిరిగి రాకపోయేసరికి దళపతి తన సైన్యంతో కోట మీద దాడి చేయడానికి రెడీ అవుతాడు. కానీ ఆలోపే తమ గేరుఖాన్ రాజు గుర్రం మీద కోట నుండి బయటికి వస్తాడు. అప్పుడు దళపతి రాజుని కిందికి దించి ఏమైంది రాజా, ఈ విధంగా బయటికి వచ్చావు? అసలు లోపట ఏం జరిగింది అని రాజుని అడగగా దానికి రాజు నువ్వు ఆ రాణి గురించి చెప్పిన వినకుండా లోపటికి వెళ్ళాను. లోపట ఏ సైన్యం కూడా నన్ను ఆపలేదు. ఏ ఆయుధంతో నన్ను బెదిరించలేదు. నిజానికి రాణి దగ్గరున్న ఆయుధం అది వేరే అని దళపతి చెవిలో చెప్తాడు. అది విన్న దళపతి ఒక మాదిరిగా ఉండే ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే మాయసేన రాణి కోటలో ఉన్న రాజగురు దగ్గరికి మినిస్టర్ వెళ్లి బయట గేరికన్ రాజు తన సైన్యంతో కోట మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వెంది సైలెంట్ గా ఉన్నావని రాజగురుతో అంటాడు. అది విన్న రాజగురు మినిస్టర్ తో నిన్న రాత్రి కోట లోపటికి వచ్చిన గేరికన్ రాజుని మన రాణి తన స్టైల్లో తరిమేసిందని చెప్పగా దానికి మినిస్టర్ అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని రాజగురుని అడుగుతాడు. అందుకు రాజగురు నిన్న రాత్రి గేరికన్ లోపటికి వచ్చినప్పుడు ఆ టైంలో మన రాణి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి హాట్ గా బయటికి వచ్చింది. రాణిని ఆ విధంగా చూసిన రాజు వచ్చింది మర్చిపోయి సొల్లు కార్చుకుంటూ రాణి వెనుకనే రూమ్ లోకి వెళ్ళాడు. తర్వాత రాణి తన గదిలో ఉన్న ల్యాంప్ ని ఆర్పేయడంతో ఆ సమయంలో నేను ఎంత వన్
సైడ్ ప్రేమికుడినైనా ఏం చేయలేక తలుపులు మూసి బయటికి తిరిగి వచ్చానని చెప్పుతాడు. అది విన్న మినిస్టర్ రాజగురుని, నేను ఇక్కడి మంత్రులలో ఒకడిగా ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను. నువ్వు ఒక రాజగురువేనా? రాత్రి అంతా జరిగినా కూడా ఇంకా రాణిని సమర్థిస్తున్నావని అడుగుతాడు. అందుకు రాజగురు, ఇది మన రాజ్యంలో అంతా సర్వసాధారణమే, దీనికి నువ్వు అంతగా సిగ్గుపడకని మినిస్టర్తో అంటాడు. అంతలోనే ఒక లేడీ రాజగురిని రాణి పిలుస్తుందని వచ్చి చెప్పడంతో వెంటనే రాజగురు రాణి దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాణి పక్కన ఉన్న ఒక లేడీ రాజగురుతో మన రాణి శక్తికి సరిపోయే యోధులని తీసుకురమ్మని చెప్పగా, దానికి రాజగురు ఇలా ఒక్కొక్కరిని తీసుకొని వచ్చిన కొద్దీ తర్వాత మన రాజ్యంలో యోధులే లేకుండా పోతారు, అప్పుడు నేను ఎక్కడికని పోవాలని ఆ లేడీతో అంటాడు. అందుకు ఆ లేడీ రాజగురుతో, మీరు ఒకవేళ యోధులని తేలేకపోతే రాణి నీ తలతో ఒక ఆట ఆడుకుంటుందని చెప్పేసరికి ఇక రాజగురు చేసేది ఏం లేక సరే అని రాణి అడిగినట్టుగానే అదే రోజు రాత్రి 4 యోధులని తీసుకొని వచ్చి రాణి ముంగట ఉంచుతాడు. అప్పుడు మినిస్టర్ రాజగురు వద్దకు వెళ్లి అసలు మన రాణిగారు ఆ యోధులతో ఏం చేస్తుందో ఒకసారి చూసి వద్దామని అడగగా, దానికి రాజగురు మినిస్టర్ ని రాణి వద్దకి తీసుకువెళ్లి వాళ్ళతో అసలు రాణి ఏం చేస్తుందో అనే నిజాన్ని చూపిస్తాడు. ఆ నిజం ఏంటిదంటే, రాణి ఆ యోధులని కట్టేసి కొరడతో గట్టిగా కొడుతూ క్రూరంగా ప్రవర్తిస్తుంది. రాణి క్రూరత్వాన్ని చూసిన మినిస్టర్ రాజగురుని మన రాణి ఈ విధంగా అసలు ఎందుకు చేస్తుందని అడగగా, అందుకు రాజగురు రాణి ఈ విధంగా మారడానికి కారణం తన తండ్రినే అని చెప్పి రాణి ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాణి తండ్రి రాజ్యాన్ని పాలించేటప్పుడు ప్రజలకి సేవ చేయకుండా తన కామాన్ని మాత్రమే చూసుకునేవాడు. అతని దృష్టిలో పడిన ఏ అమ్మాయి కూడా అతని నుండి తప్పించుకోలేదు. ఆఖరికి రాణిని చూసుకునే పని మనిషిని కూడా విడిచిపెట్టలేదు. ఇదంతా గమనించిన మాయసేన తన తండ్రిపై కలిగిన కోపం మొత్తాన్ని మగజాతి పైన చూపించడం మొదలుపెట్టింది. తనకి ఎదురు తిరిగిన వారిని తోలు ఊడ్చేలా కొరడతో కొట్టించేది. ఆ సమయంలో రాణి క్రూరత్వాన్ని ఆపకుంటే రాజ్యం సర్వనాశనం అయిపోతుందని నాలాగే ఉండే మా తండ్రి గారు రాజు వద్దకు వెళ్లి, మీ కూతురైన మాయసేనని మీరే ఆపాలి, లేదంటే రాజ్యం చెల్లచెదురైపోతుందని రాజుతో చెప్పుతాడు. అది విన్న రాజుగారు, దీనికి పరిష్కారం నా కూతుర్ని చంపేయడమే అని నా తండ్రి గారితో చెప్పగా, అప్పుడు మాయసేనని చంపడానికి కావలసిన వ్యూహాన్ని మా తండ్రి గారు రెడీ చేశాడు. కానీ మా తండ్రి వ్యూహాన్ని ముందుగానే రాణి మాయసేన పసిగట్టింది. తరువాత రాణి విందు ఆలకించడానికి వెళ్ళినప్పుడు రాజుగారు ముందు ఉంచిన ప్లేట్లో నా తండ్రిని చంపేసి అతని తలని ఉంచుతుంది. దాంతో రాజుగారికి కోపం రావడంతో మాయసేనని చంపేయమని తన భటులకి చెప్పడంతో మాయసేన మీద దాడి చేస్తారు. కానీ మాయసేన భటులందరితో ఫైట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతూ చివరికి మిగిలిన తన తండ్రిని కూడా కాల్తో తొక్కి చంపిస్తుంది. దాంతో మాయసేన ఒక రాణిగా రాజ్యం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అంతేకాక నా తండ్రి తలని కోట ద్వారానికి దిష్టి బొమ్మల ఎలాడదీసి తన క్రూరత్వాన్ని నిరూపించుకుందని ఈ విధంగా రాణి ఫ్లాష్ బ్యాక్ ని మినిస్టర్ కి చెప్పడం పూర్తి చేసి, నా తండ్రిని చంపిన మాయసేనని నేను ఏనాటికైనా చంపేసి రాజ్యాన్ని సాధించుకోవాలని ఆ రోజు వరకు రాణి చెప్పింది చేస్తూ ఈ విధంగా ఉంటున్నానని తనలో ఉన్న పగని రాజగురు ఈ విధంగా మినిస్టర్ తో అంటూ పగలబడి నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రాణి గురించి ఒక వ్యక్తి కామంగా ఉండే కథలా తన కథని ప్రజలకి చెప్తున్నాడని సేనాధిపతి ద్వారా రాణి తెలుసుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, భారతిలో ఉండే వ్యక్తినే. ఇక రాణి కథ చెప్పే వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి తన రాజ్యంలో ఉన్న గ్రామాలను వెతకడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాకుండా కథ చెప్పే వ్యక్తి ఆచుకు చెప్పని వారిని, కథ విన్న వారిని రాణి చంపేసుకుంటూ ముందుకు సాగుతుంది. చివరికి ఆ వ్యక్తి ఆచుకుని తన సైన్యం ద్వారా తెలుసుకున్న రాణి కథ చెప్పే ప్రాంతానికి చేరుకుంటుంది. కానీ అక్కడ రాణి గురించి ఒక వీరురాలి కథలా చెప్పడం విన్న మాయసేన ఆ కథ నచ్చడంతో కథ చెప్పే వ్యక్తిని తన కోటకి తీసుకొని వెళ్లి ఆ వ్యక్తితో తన కథని తన ముందే చెప్పించుకుంటూ అతని ప్రేమలో పడి రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే విషయం తెలుసుకున్న రాజగురు రాణిని చంపడానికి ఇదే మంచి ఛాన్స్ లా తీసుకొని రాణి స్పృహ కోల్పోయేలా తన భటుడితో మత్తెక్కించి కథను చెప్పడానికి వచ్చిన వ్యక్తిని చంపేసి చివరికి రాణిని ప్రాణంతో ఉండగానే సజీవంగా సమాధి చేసేస్తాడు. తర్వాత రాజగురు సింహాసనాన్ని అధిష్ఠించి ఒక రాజుగా రాజ్యాన్ని మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మాయసేనని సజీవంగా సమాధి చేసినందుకు అది రాజ్యానికి శాపంగా మారి రాజ్యం మొత్తం చెల్లచెదురైపోయి సర్వనాశనమైందని గుండు స్వామీజీ దెయ్యంగా మారిన మాయసేన కథని ఊరి వాళ్ళకి చెప్పడం పూర్తి చేస్తాడు. తర్వాత భారతితో 1000 సంవత్సరాల క్రితం రాణి గురించి నువ్వు చెప్పిన కథల వల్ల మాయసేన నీ వైపు ఆకర్షితురాలైంది, కాబట్టి ఇప్పుడు నువ్వే ఆ శక్తిని ఆపే మహావీరుడు అని గుండు స్వామీజీ చెబుతాడు. అందుకు భారతి, ఇది ఈ ఊరి వాళ్ళ సమస్య, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పగా అది విన్న ఊరి వాళ్ళు భారతి గొంతుకి కత్తి పెట్టి, ఈ సమస్య తీరేంత వరకు మీరు ఈ ఊరి నుండి బయటికి
పోలేరని బెదిరిస్తారు. అప్పుడు గుండు స్వామీజీ భారతితో, నువ్వేమీ భయపడకు, ఈ రోజు అమావాస్య, నిన్ను కోటలోకి పంపించే ముందు నేను చేసే పూజ ఆత్మని నాశనం చేసి నిన్ను రక్షించేలా చేస్తుందని చెప్పి అదే రోజు రాత్రి పూజ చేయడం స్టార్ట్ చేస్తాడు. పూజ చేసేటప్పుడు ఆత్మని నాశనం చేయడానికి వర్జిన్ గా ఉండే అమ్మాయి బ్లడ్ కావాలని స్వామీజీ ఊరి వాళ్ళందరినీ అడుగుతాడు. ఆ టైంలో ఊరి వాళ్ళతో పాటు భారతి గర్ల్ ఫ్రెండ్ సౌమ్య కూడా ముందుకు రాకపోవడంతో సౌమ్యని చూసి భారతి షాక్ అవుతాడు. అప్పుడు సౌమ్య భారతికి సారీ చెప్పి, నువ్వేమీ బాధపడకని, నా ఫ్రెండ్ ఇప్పటి వరకు వర్జిన్ గానే ఉందని చెప్పి బ్లడ్ కోసం తన ఫ్రెండ్ కి సౌమ్య ఫోన్ చేస్తుంది. కానీ తన ఫ్రెండ్ కూడా ఈ రోజు ఉదయమే తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొని వచ్చి తనతోటే వర్జినిటీ కోల్పోయిందనే విషయం తెలుస్తుంది. ఆ సమయంలోనే ఊరిలో ఉండే ఒక ముసలావిడ స్వామీజీ ముందుకు వచ్చి, నేను ఇప్పటి వరకు వర్జిన్ గానే ఉన్నాను, ఆ ఆత్మని అంతం చేయడానికి నా బ్లడ్ తీసుకోండి అని స్వామీజీతో అనేసరికి అప్పుడు స్వామీజీ ఆ ముసలావిడ నుండి కొంత బ్లడ్ ని తీసుకొని దానిని భారతికి ఇచ్చి భారతిని కోటలోకి పంపిస్తాడు. కోట లోపటికి వెళ్లిన భారతి ఎదురుగా సడన్ గా మాయ ఆత్మ రావడంతో భారతి భయపడి పరుగులు తీస్తాడు. కానీ మాయ ఆత్మ భారతిని దొరకబట్టి చితక బాదుతుంది. ఆ సమయంలో భారతి మాయాత్మ కళ్ళలోకి నేరుగా చూస్తూ ఉండేసరికి మాయాత్మ భారతిని కథ చెప్పేవాడని గుర్తించి తనతో జీవితం గడపలేననే బాధతో మూలకి కూర్చొని ఏడుస్తుంది. ఆ టైంలోనే భారతికి స్వామీజీ ఇచ్చిన వర్జిన్ గా ఉన్న ముసలావిడ రక్తాన్ని మాయసేన ఫేస్ కి రాస్తాడు. దాంతో మాయసేన ఆత్మ శాంతించి మళ్ళీ సమాధిలోకే పోతుంది. ఫైనల్ గా కోట నుండి బయటికి వచ్చిన భారతి తన వాళ్ళ దగ్గరికి వెళ్లి, మనకి తీయడానికి ఒక స్టోరీ దొరికిందని అంటూ తన వాళ్ళతో ఊరు నుండి వెళ్ళిపోతాడు. కానీ అక్కడే ఉన్న స్వామీజీ ఎదురుగా సడన్ గా మాయసేన ఆత్మ ప్రత్యక్షమై గుండు స్వామీజీలోకి ప్రవేశిస్తుంది. ఇక ఈ సీన్ తోనే ఓ మై గోస్ట్ అనే ఈ తమిళ్ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో ఉంచుకోండి.